హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు మేలుకో నన్నేలుకో. ఈ కథని రచించిన వారు శ్రీనివాసరావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఆ దంపతుల మధ్య 4 రోజులుగా సాగుతున్న నిశ్శబ్ద యుద్ధం ఆ రాత్రి కాస్త తగ్గుముఖం పట్టి మౌలిక వాదనలుగా మారింది. ఆమె సత్యభామల అలకపాన్పుపై అటువైపు తిరిగి పడుకుంది. అతడు అలనాటి శ్రీకృష్ణుని వలె భామిని కాళ్ల దగ్గర కూర్చొని బ్రతిమిలాడుతున్నాడు. ఆమె చిత్కార చేదరింపులతో విసిరి కొడుతుంది, కసురుకుంటుంది. అయినా సరే అతడు వదలకుండా ప్రాధేయపడుతూనే ఉన్నాడు. చెయ్యి తీయండి ముందర, నన్ను తాకితే సహించేది లేదు, రోషంగా అంది భామ. ప్లీజ్, అయ్యిందేదో అయ్యింది, నా మాట విను, ఒక్కసారి ఇటు తిరుగు. చెప్పేది మీకు కాదు, సిగ్గు శరమం ఉంటే నాతో అసలు మాట్లాడకండి అన్నదామె. అది కాదు భామ, నేను తప్పు చేశాను, కాదనట్లేదు. అయినా ఎన్నిసార్లని నీకు చెప్పలేదు నాకు కోపం వచ్చిన ఆ 2 క్షణాలు నువ్వు తగ్గవే అని. మాటా పెరిగింది. కోపం పట్టలేక చెంప మీద. చాచా, నీ పట్ల పశువులా ప్రవర్తించాను. పాలిష్ చెయ్యనక్కర్లేదు. రేపొద్దున్నే మా అమ్మగారింటికి వెళ్ళిపోతున్నాను. అరే, భార్యాభర్తలన్నాక స్పర్ధలనేవి రాకుండా ఉంటాయా ఏమిటి? అంత మాత్రానికే పెట్టే పేడా సర్దేసుకుని వెళ్ళిపోతాననటం భావ్యమేనా? మరి అంతా మీ ఇష్టమేనా? ఆడది కొట్టినా తిట్టినా మీ దగ్గరే పడుంటుందని చెయ్యి చేసుకోవడమేనా మీ మగ లక్షణం? అందుకే స్థిరమైన నిర్ణయం తీసుకున్నాను. రేపు మా అమ్మగారింటికి వెళ్ళిపోతున్నాను. మీకు పెళ్ళాం కావలిస్తే మళ్ళీ పెళ్లి చేసుకోండి. అంత మాట అనేకు. పైన తదాస్తు దేవతలు ఉంటారట. తప్పైపోయిందని చెబుతున్నాగా. ప్లీజ్, ఒక్కసారి ఇటు తిరుగు. తిరగను కాక తిరగను. చేయి తీయండి. ఇంకా సతాయిస్తే డాబా మీదకెళ్ళి పడుకుంటాను. బామా ప్లీజ్, ఇప్పటికే 4 రాత్రులు వృధాగా ఖర్చయిపోయాయి. నేనుండలేకపోతున్నాను. ప్లీజ్ కనకరించవా? బ్రతిమిలాడుతున్నాడు అతను. 4 రాత్రులు కాదు, 40 రాత్రులైనా సరే మీరు అలా ఉండవలసిందే. అమ్మో ప్లీజ్, తప్పయిందని చెబుతున్నాగా. చెబితే సరిపోతుందా? ఈ 4 రోజులు నా మనసెంత గాయపడిందో తెలుసా మీకు? భామిని గొంతు కాస్త రుద్ధమైంది. సిచ్యువేషన్ విషాదమవుతుందని అతడు కాసేపు మౌనం వహించాడు. ముక్కు చీదుకొని చెంగుతో కళ్ళు ఒత్తుకుంది. బయట నిండుగా కప్పుని అటువైపు తిరిగిపోయింది. ఏం చెయ్యటానికి పాలుపోక బిక్కమొహం వేసి కూర్చున్నాడు అతను. పక్కన పడుకుంటే కాముగా పడుకోండి, డిస్టర్బ్ చేస్తే డాబా మీదకెళ్తాను, స్థిరంగా చెప్పిందామె. భామిని కోపం ఇంకా పూర్తిగా తగ్గలేదని గ్రహించాడు అతను. 2 రోజులు ఓపిక పట్టాలి, తప్పదు. బుద్ధిగా అటువైపు తిరిగి పడుకున్నాడు. ఆ రాత్రి కూడా నిస్సారంగా నిస్తేజంగా గడిచిపోయింది. హే మన్మద, నా అంత దురదృష్టవంతుడు మరొకడు ఉంటాడా అసలు? అల్లుడి నోట్లో శని ఉంది అన్నట్లు ఏకాంత సమయము ఉంది, ఆ ఏకాంత సమక్షము ఉంది. పరిచిన పాన్పు సిద్ధంగా ఉండనే ఉంది. కానీ ఏమిటి ప్రయోజనం? బ్రహ్మచర్యమే నాకు శరణ్యం. నా బాధని అర్థం చేసుకో తండ్రి. భామిని ప్రణయ కలహం వేధిస్తుంది. ఆమె మృదువైన దేహం, సుందరమైన యవ్వన సంపదలు నాలో అలజడును రేకెత్తిస్తున్నాయి. సుమధనస్సును సిద్ధం చెయ్యి. పూల బాణాలను ఆమెపై సంధించు. కోర్కెలను రగిలించు. మా తనువులను ఒక్కటి చెయ్యి. ఆ రోజు కూడా అలకలొలికి అయి అటువైపుకి తిరిగి పడుకున్న భామిని భర్త చేస్తున్న ప్రార్థన విని తనలో తానే చిన్నగా నవ్వుకోసాగింది. అతడు మెల్లగా ఆమె దగ్గరకు జరిగి నడుం మీద చెయ్యి వేశాడు. ఆ చేతిని విసిరి కొట్టిందామె. అతను మళ్ళీ వేశాడు. ఈసారి కూడా వెంటనే తీసేసింది. మళ్ళీ వేశాడు. విసిగి వేసారినట్లు ఆ చెయ్యి సంగతి పట్టించుకోలేదు ఆమె. అదే అదును అనుకొని చూపుడు వేలును మధ్య వేలుని నడకలా కదిలిస్తూ ఆమె చెవిలో గుసగుసలాడసాగాడు. ఓ బాటసారి ఇలా నడుచుకుంటూ పోతున్నాడు అంటూ ఆమె వీపు మీద చేతిని కదల్చసాగాడు. అలా చాలా దూరం నడిచాక కనుచూపు మేరలో 2 పర్వతాలు అగుపించాయి. అక్కడ బందిపోటు దొంగలుంటారేమోనని భయపడ్డాడు. కానీ ప్రయాణం తప్పదు కదా. అందుకని ఇలా నడుచుకుంటూ
ఆ పర్వతాల్ని సమీపించాడు. అతడి చెయ్యి నడుం మీద నుంచి నునుపైన ఆమె పొట్ట మీదకు చేరింది. ఆమె అతడి చర్యలను ప్రతిఘటించలేదు. అతను చెప్పిందే కుతూహలంగా వింటుంది. అప్పుడు బాటసారి ధైర్యం చేసుకుని పర్వతాలని అధిరోహించటం కోసం అటువైపు నడక సాగించాడు. అతడి చేతులు సుతారంగా నర్తిస్తుంటే గిలిగింతలతో కూడిన తన్మయం మెల్లమెల్లగా ఆమెను ఆవహించసాగింది. సరిగా ఆ సమయాన కుచుములని పర్వతములంటూ నుంచి మదనుడని బందిపోటు దొంగ వచ్చి ఆ బాటసారి మనసును దోచి వివేకభ్రష్టుణ్ణి చేశాడు. అప్పుడు వివేకం కోల్పోయిన ఆ బాటసారి ఏం చేశాడంటే కథలో లీనమైన గమనించలేదు, కానీ అతడి చెయ్యి క్రమంగా ఆక్రమించుకుంటుంది. భామిని వెంటనే తేరుకుని చటుక్కున అతని చేతిని విదిలిచి కొట్టింది. చిన్నబుచ్చుకొని బుంగమూతి పెట్టాడు అతను. కాసేపు భామినిని ఏదో ఒక విధంగా ప్రసన్నం చేసుకోవాలి, తప్పదు మరి. తనకు తానే సర్దజెప్పుకొని మళ్ళీ ఆమె దగ్గరకు జరిగాడు. బామ, చిన్న జోక్. ఒకసారి దేవతలందరికీ ఎవరు గొప్ప అనే వాదన వచ్చింది. సృష్టి, స్థితి, లయ కారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే గొప్పవారని అందరూ అంగీకరించారట. కానీ అందులో ఒక రాలుగాయి మాత్రం మన్మధుడే గొప్పవాడని వాదించాడట. త్రిమూర్తులు లోకాధిపతులే కాదనను, కానీ వాళ్ళు కూడా తమ తమ భార్యలకు విధేయులే కదా. భార్యకు విధేయులై ఉండటం అనేది మన్మధుడి తాలూకా విజయమే కదా మరి. కాబట్టి మన్మధుడే గొప్పవాడు అన్నట్ట. ఆహాహా, ఎలా ఉంది మన జోక్ అడిగాడు సగర్వంగా అతడు. ఏడ్చినట్టుంది చెప్పింది భామిని. పోనీ ఇంకో జోక్. భామిని బయటకు అలా అనటం అయితే అన్నది, కానీ అతడు చెప్పేది ఆసక్తిగా వినసాగింది. ఓ డాక్టర్ దగ్గరికి పేషెంట్ ఒకడు ఆదరాబాదరాగా వచ్చి, సార్ చూడండి నా గుండె గాయమైంది అంటూ బెంబేలు పడసాగాడట. అప్పుడు డాక్టర్ గాయాన్ని పరిశీలించి, యవ్వన ఓరుచూపు బాకు తగిలి గాయమయ్యింది, ఏం పర్వాలేదు, పూటకి ఓ ముద్దు మాత్ర చొప్పున వేస్తుండు, అలాగే చీకటి పడ్డాక కౌగిలింత కాపడం పెడితే 2 రోజుల్లో ఇట్టే నయమైపోతుంది అన్నాడట. ఇదెలా ఉంది? భామిని మాట్లాడలేదు, మౌనం వహించింది. లోపలే నవ్వుకుంటూ, బామ, ఇవాల్టికి వారం పూర్తి కావస్తుంది. నా తప్పుని క్షమించమని ప్రతిరోజు వేడుకుంటూనే ఉన్నాను కదా. మరి ఏమిటి చిన్నపిల్లల మంకుపట్టు? ఇంకా ఎన్నాళ్ళు నాకీ విరహం? అయినా పెళ్ళంటే ఏమిటి అసలు? భార్యాభర్తలు తమ భిన్న వ్యక్తిత్వాల్ని సమన్వయపరుచుకొని సాహార్దంతో జీవితాంతం సాగిపోవటం. అవును కదా మరి. కలహాలు వచ్చినంత మాత్రాన కాపురాన్ని కాలదన్నుకోవటమేనా? ఏమనుకుందో భామిని ఒక్కసారిగా ఇటు తిరిగింది. అతడు చిత్తరువయ్యాడు. సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. బామా, ప్లీజ్, నువ్వు 1 మెట్టు దిగితే నేను 10 మెట్లు దిగటానికి సిద్ధంగా ఉన్నాను. ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు గారాబంగా. అయితే వినండి, తప్పు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే పనిష్మెంట్ ఉండాలి కదా. నేను మీకు విధించబోయే శిక్ష ఏమిటో తెలుసా? 1 నెల రోజుల వరకు మన మధ్య ఇంతే సంగతులు. తమరు చిత్తగించవలసిందే. అర్థమైంది కదా చెప్పిందామె. అమ్మో, 1 నెల రోజులే, నా వల్ల కాదు. బామా, ప్లీజ్, కౌగిలింతలకు మినహాయింపునిస్తూ శిక్షాకాలాన్ని సడలించవా? బ్రతిమిలాడాడు. కుదరదు. అంతేకాదు, ఈ 1 నెల రోజుల్లో ఎప్పుడైనా అతిక్రమిస్తే శిక్షాకాలం రెట్టింపు అయిపోతుంది. జాగ్రత్త, హెచ్చరిక చెప్పింది. అదొక కండిషనా మళ్ళీ? అయితే బామ, ఇప్పుడే చెప్పేస్తున్నాను. 1 నెలలో వారం గడిచినట్టే లెల్ల. ఇంకా 23 రోజులు ఎలా గడిపేదో. అయినా మనలో మనకింత పెద్ద శిక్ష ఏమైనా బాగుందా? తమరు చేసుకునేదేగా, అనుభవించండి. అంతేనంటావా? ముమ్మాటికి అంతే చెప్పింది స్థిరంగా. ఎంత ప్రయత్నిస్తున్నా భామినికి నిదుర రావడం లేదు. ఆరేయి అటువైపు నుంచి ఇటువైపుగా ఒత్తికెళ్ళింది. అతడు చిన్న పిల్లాడులా ముడుచుకొని నిద్రిస్తున్నాడు. ముఖంలో అమాయకత్వాన్ని కాసేపు పరిశీలనగా చూస్తూ గడిపింది. అవును, అతడు చిన్న పిల్లాడే.
పడకెక్కితే మారాం చేయటం, మూతి బిగించటం, అల్లరి చేయడం లాంటి చేష్టలతో తనని కవ్విస్తుంటుంది ఈ అమాయక మొహమే. ఇవాల్టికి పక్షం రాత్రులు పూర్తి కావస్తున్నాయి. పాపం పక్షి ఎంతగా అల్లాడిపోతున్నాడో. తనకి మాత్రం ఈ వియోగం ఏం బాగుందని. కాకపోతే కావాలని కొని తెచ్చుకున్న కాఠిన్యాన్ని ప్రదర్శిస్తూ కటువుగా ప్రవర్తించింది అంతే. తిరుగుతున్న పక్కవైపు చూస్తూ జ్ఞాపకాల్ని నెమరు వేసుకోసాగింది భామిని. మొన్నెప్పుడో అతడన్న మాట గుర్తొచ్చే. పెళ్ళంటే ఏమిటి అసలు? భార్యాభర్తలు తమ భిన్న వ్యక్తిత్వాలని సమన్వయపరుచుకుంటూ సౌహార్దంతో జీవితాంతం సాగిపోవటం. ఎంత చక్కగా చెప్పాడు. జీవిత సత్యాలని కాదు, శృంగార సారాగాల్ని వినిపిస్తాడు. ఎంత చక్కని కబుర్లతో మోహిస్తాడో కదా తనని. నిజమే, ఏదో కోపం మీద ఆ క్షణం అలా ప్రవర్తించాడు. కానీ తనపై ప్రేమ లేకని కాదు. అమ్మగారింటికి వెళ్ళిపోతానని సతాయించింది గాని నిజంగా అతన్ని విడిచి ఉండగలదా ఏమిటి? భామిని మంచం మీద నుంచి లేచి కిటికీ తెరిచి బయటకు చూసింది. రాసలీలకు ఆహ్వానిస్తూ బయట శారద రాత్రి విహారం చేస్తుంది. అద్దం ముందుకు చేరి తన ప్రతిబింబాన్ని చూసుకుంది. బంగారు ఛాయమేని అంటూ అతడు అల్లారు ముద్దుగా ముద్దాడే తన ప్రతిబింబం ఈ 4 రోజుల్లో కాస్త చిక్కినట్టనిపించింది. అద్దంలోకి చూస్తూ ఆవలింతతో ఒళ్ళు విరుచుకుంది. ఎదమీద పయ్యద నెలజారటం వలన సంపదలు స్పష్టంగా అగుపిస్తున్నాయి. ఎడారి లాంటి నునుపైన పొట్ట ప్రదేశం, నాభి, వీటన్నిటిని చూస్తూ ఉంటే ఏ చిలిపి తలుపు తటాలున మదిలో మెదిలి ఎలసిగ్గులు మొగ్గై ఆయింది. అతడు తన వైపే చూస్తున్నాడేమోననిపించి అటువైపు తిరిగింది. అతను నిద్రిస్తున్నాడు. అతడికి 30 రాత్రులను శిక్షగా విధించానని సంబరపడింది. కానీ తను సగభాగిని కదా. అందులో సగభాగాన్ని తనకి తానే శిక్షగా విధించుకుని వెర్రిబాగులది తను. కౌగిలింతలతో గడిచిపోవలసిన కాలాన్నంతటినీ తను ఎంత నిర్వీర్యం చేసింది. చెలికాడ, మేలుకోవయ్యా, మేలుకొని నన్నేలుకో అని చెప్పాలనిపించింది. భార్యాభర్తల మధ్య పంతాలు పట్టింపులేమిటి? పనిష్మెంట్ని పక్కన పెట్టేసి అతడి చెంతకి చేరిపోతే బాగుండనిపిస్తుంది. నిగ్రహించుకోవటం సాధ్యం కావటం లేదు. అతన్ని మేలుకొల్పాలి. ఎలా? ఆమె తడబడు అడుగులతో మంచం దగ్గరికి చేరి అతని పక్కగా పరుండి వెల్లికిలా పడుకున్న అతడి ఛాతికి ఉత్తంగ తరంగాల్లా ఎగసిపడుతున్న ఎదని అదుముతూ పెదవులను ముద్దాడింది. చప్పుడ అతడి నయనాలు శోభూషితులయ్యాయి. అమ్మ దొంగ, ఇంతసేపు నిద్ర నటిస్తున్నాడన్నమాట. అతడు అనిర్వచనీయమైన సంతోషంతో పులకించిపోతూ ఆమె నుదుటను ఆర్తిగా చూపించాడు. కలహం తరువాత కౌగిలెంత కమనీయమే కాదు, రమణీయం కూడా. ఆమె పులకింతురాలై తృప్తిగా నవ్వి అతనికి తన పెదవులందించింది. గగనాల కౌగిట్లో విహరిస్తూ సగపాలుగా ఒకరికి ఒకరు ఒదిగిపోతూ ఆ రేయిని రసరంజితం చెయ్యటానికి ఆయత్తమసాగారు వాళ్ళిద్దరు. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.